ఇదే గీతం సంస్థకి ఎదురుగా ఆ రోజు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకి, ప్రహరీలు దూకి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు దాని ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు విద్యా సంస్థ కబ్జా చేసింది. మరి ఎందుకు మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా? నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీ కుటుంబ సభ్యులు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2012లో రెవెన్యూ శాఖ జియో నంబర్ 571 ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వ భూమి ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే 2012లో తీసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట. ఇలా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవేవి నిబంధనలు పాటించట్లేదు సరే కదా. ఈ సుప్రీంకోర్టు తాలూకా ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు పాటించకుండా ఏకపక్షంగా భరత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గీతం సంస్థకి అధికారులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం?